ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి. ఎస్టర్డే మనం HTML ఇంట్రడక్షన్ చూసాం. అదేవిధంగా HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ని ఎలా యూస్ చేయాలో ఇన్ డీటెయిల్ గా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. హెడ్డింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి, బటన్ ఎలిమెంట్ అంటే ఏంటి, డివ్ ఎలిమెంట్ ఎలా యూస్ చేస్తాం, నావిగేట్ ఎలా అవుతాం, ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్ కి నావిగేట్ అవ్వాలంటే ఎలా అవుతాం, అదేవిధంగా ఇమేజ్ ని HTML లో ఎలా యాడ్ చేయాలి, బ్రేక్ ఎలా చేయాలి, హారిజాంటల్ లైన్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనేవి ఇన్ డీటెయిల్ గా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లాస్ట్ వీడియోది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్చుకుంటేనే మీకు ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుంది. సో టుడే టాపిక్స్ ఏంటంటే సిఎస్ఎస్ గురించి, అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి టుడే మెయిన్ గా డిస్కస్ చేద్దాం. ఏంట్రా లాస్ట్ వీడియోలో HTML 8 ఎలిమెంట్స్ గురించి చెప్పాడు, టుడే సిఎస్ఎస్ స్టార్ట్ చేసేస్తున్నాడు అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ వే టు లర్న్. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించి అండ్ దానికి ప్యారలల్ గా డిస్కస్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఈ సిరీస్ అనేది ప్రాపర్ వేలో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ వేలో మీకు అర్థమయ్యే విధంగా ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. అప్కమింగ్ 3 to 4 months లో మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు ఒక మాన్స్టాక్ అప్లికేషన్ మీ అంతటా మీరే కామర్స్ లాంటి వెబ్సైట్ ని బిల్డ్ చేసే అంత లెవెల్ కి మీరు వెళ్తారు. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ అకౌంట్ ని ఫాలో చేసి డైలీ పెట్టే వీడియోస్ ని ఫాలో అవుతూ నోట్స్ ని ప్రిపేర్ చేసుకుంటూ అండ్ అదేవిధంగా మెయిన్ గా ప్రాక్టీస్ చేయండి. కోడింగ్ అనేది వీడియోస్ చూస్తే రాదు మచ్చా, మీరు డైలీ విజువల్ స్టూడియో కోడ్ లో ప్రాక్టీస్ చేస్తే చేసిన ప్రతి టాపిక్ ని మీకు ఈజీగా అర్థమవుతుంది. టుడే టాపిక్స్ వచ్చేసరికి మనకి సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. డే 2 టుడే టాపిక్స్ సిఎస్ఎస్. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏం లేదు మచ్చా, సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సిఎస్ఎస్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేసిన ఒక వెబ్సైట్ ని స్టైలింగ్ చేయడానికి మెయిన్ గా సిఎస్ఎస్ ని యూజ్ చేస్తారు. సిఎస్ఎస్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ టు స్టైలింగ్ ఏ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మీరు ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. లైక్ టోటల్ గా స్లాబ్ అయిపోయింది, వాల్స్ అని బిల్డ్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఇల్లు కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మీరు కలర్స్ అవి ఏమీ వేయకుండా నార్మల్ గా ఉంటే దానికి అనేది ఇల్లుకి లుక్ అనేది ఉండదు. సో మీరు ఎప్పుడైతే కలర్స్ వేసి అండ్ గోడలకి ప్లాస్టింగ్ చేయించి మొక్కు పెడతారో అప్పుడే ఇల్లుకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ అనేది వస్తుంది. సో అదే విధంగా సిఎస్ఎస్ అనేది వెబ్ డెవలప్మెంట్ లో HTML స్ట్రక్చర్ ని, HTML జావా స్క్రిప్ట్ ని రెండింటిని స్టైలింగ్ చేయడానికి మెయిన్ గా సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తారు మచ్చా. సో సిఎస్ఎస్ అంటే అది సిఎస్ఎస్ మెయిన్ గా స్టైలింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో సిఎస్ఎస్ సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. లైక్ సెలెక్టర్ ఉంటుంది, ప్రాపర్టీ 1 వాల్యూ, ప్రాపర్టీ 2 వాల్యూ 2. సో ఇలా ప్రాపర్టీస్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ప్రాపర్టీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. అసలు సెలెక్టర్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి మనం డీటెయిల్ గా తెలుసుకున్నప్పుడు, అసలు సెలెక్టర్స్ అంటే ఏంటంటే సిఎస్ఎస్ లో సెలెక్టర్స్ ని యూజ్ చేసి మనం HTML ఎలిమెంట్స్ ని స్టైల్ చేయొచ్చు మచ్చా. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి మన సిఎస్ఎస్ లో. లైక్ క్లాస్ సెలెక్టర్ ఉంటుంది, ఐడి సెలెక్టర్ ఉంటుంది, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఉంటుంది, అట్రిబ్యూట్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్, స్యూడో క్లాస్, కాంపౌండ్ సెలెక్టర్స్, కాంప్లెక్స్ సెలెక్టర్స్. సో ఇన్ని సెలెక్టర్స్ ఉంటాయి మచ్చా మనకి. సింపుల్ సెలెక్టర్స్ లో దీస్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ అండ్ కాంపౌండ్ సెలెక్టర్స్, కాంప్లెక్స్ సెలెక్టర్స్. మెయిన్ గా మన డెవలపర్స్ మెయిన్ గా యూజ్ చేసేది ఈ త్రీ సెలెక్టర్స్: క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అండ్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్. సో వీటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఏంటి. సో క్లాస్ సెలెక్టర్ అంటే ఏం లేదు మచ్చా, సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఆల్ ద HTML elements that have a given CSS class selector as their class attribute value. It consists of dot followed by the class name of the HTML element. అంటే ఏం లేదు మచ్చా, మీరు ఇప్పుడు ఒక HTML ఎలిమెంట్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళి మనం ఎస్టర్డే అనుకున్నాం కదా హెడ్డింగ్ ఎలిమెంట్ ఎలా పెట్టాలంటే H1 నాగా సాయి. సో ఇలా పెట్టాలనుకున్నాం. సో దీన్ని లైవ్ గా చూడాలంటే గో లైవ్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా లైవ్ లో చూడొచ్చు అని డిస్కస్ చేసాం ఎస్టర్డే, నాగసాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఈ నేమ్ ని స్టైలింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ నేమ్ స్టైలింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఈ హెడ్ ఎలిమెంట్ లో స్టైల్ ని ఇంక్లూడ్ చేయాలి, సిఎస్ఎస్ ఫైల్ ని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయడానికి మనకి లింక్ అని చెప్పి REL = స్టైల్ షీట్ అని పెట్టి హెచ్రెఫ్ అని పెట్టి హెచ్రెఫ్ అట్రిబ్యూట్ కి ఏమి ఇవ్వాలంటే మనం ఈ సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. index.css అనే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాలి మచ్చా లింక్ కి. సో అప్పుడు మనం index.css లో ఏమైతే స్టైల్ చేసామో అది HTML డాక్యుమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ కి అప్లై అవుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి ఈ నేమ్ ని స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మనకి డిస్కస్ చేసాం కదా క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటంటే
ఇలా క్లాస్ నేమ్ పెట్టుకుని దానికి వాల్యూ ఇచ్చి సిఎస్ఎస్లో స్టైలింగ్ చేయాలి అని. సో అది ఇప్పుడు చేసి చూద్దాం. లైక్ క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసి క్లాస్ సెలెక్టర్ని పెట్టి దీనికి ఏదో ఒక నేమ్ హెడ్డింగ్ మీకు నచ్చిన ఏదో ఒక నేమ్ ప్రాపర్గా మీకు అర్థమయ్యే విధంగా ఏదో ఒక నేమ్ ఇచ్చుకుని సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ అట్రిబ్యూట్ వాల్యూ సో దీన్ని index.cssలో డాట్ క్లాస్ సెలెక్టర్ని డాట్తో మెన్షన్ చేస్తాం మెచ్చప్ హెడ్డింగ్ అని పెట్టి కలర్ పర్పుల్ అని ఇచ్చినప్పుడు నేను ఈ రెండింటిని సేవ్ చేస్తే ఇప్పుడు మనం క్లాస్ అని సెలెక్టర్ తీసుకున్నాం ఆ సెలెక్టర్కి వాల్యూ హెడ్డింగ్ అని పెట్టాం ఈ హెడ్డింగ్ని సిఎస్ఎస్లో స్టైల్ చేసాం దానికి కలర్ పర్పుల్ అని ఇచ్చాం ఎందుకంటే ముందు మనం లింక్ చేసాం ఈ లింక్ చేయకపోతే మనకి ప్రాపర్టీస్ ఏం అప్లై అవ్వచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం దీంట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇప్పుడు చూడొచ్చు పర్పుల్ కలర్ అనేది మన HTML ఎలిమెంట్కి అప్లై అయ్యింది. సో ఇప్పుడు మీరు అదే ఈ లింక్ చేసుకోకుండా చేశారనుకోండి ఈ లింక్ తీసేస్తున్నాను నేను ఈ లింక్ చేస్తే మనకి కలర్స్ అనేవి అప్లై అవ్వవు ఎందుకంటే మనం HTML ఎలిమెంట్లో సిఎస్ఎస్ని ఇంక్లూడ్ చేయలేదు. సో అందుకు మనకు స్టైల్స్ అనేవి అప్లై అవ్వట్లేదు. సో ఇలా లింక్ చేసుకుని దీని తర్వాత మనం స్టైలింగ్ అనేది చేసుకోవాలి మచ్చా. ఇది క్లాస్ సెలెక్టర్. డీటెయిల్గా చూస్తే క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటంటే క్లాస్ సెలెక్టర్ అనేది డాట్తో మెన్షన్ చేస్తాం. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డాట్ క్లాస్ నేమ్ ఇచ్చి దానికి వాల్యూ ఇచ్చి ఈ వాల్యూని ఈ అట్రిబ్యూట్ వాల్యూని సిఎస్ఎస్లో డాట్తో మెన్షన్ చేసి వాల్యూ ఇచ్చి దీనికి స్టైలింగ్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్రాపర్టీ నేము ఇది ప్రాపర్టీ వాల్యూ మనం చూసుకున్నాం కదా సెలెక్ట్ సిఎస్ఎస్ సింటాక్స్ అంటే ఏంటి అనేది ప్రాపర్టీ 1 వాల్యూ 1 ప్రాపర్టీ 2 వాల్యూ 2 అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రాపర్టీ 1 వాల్యూ 1 ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇచ్చుకోవచ్చు మనం దీనికి స్టైలింగ్ చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్లాస్ సెలెక్టర్ మచా. సో నెక్స్ట్ వన్ ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్ అంటే ఏంటంటే ఐడి సెలెక్టర్ సెలెక్ట్స్ an HTML element based on its ID attribute value. It consists of hash followed by the ID of the HTML element. సో ఐడి సెలెక్టర్ అంటే ఏం లేదు మచ్చ ఇప్పుడు మనం క్లాస్ సెలెక్టర్ ఎలా పెట్టాలో చూసుకున్నాం. క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి క్లాస్ అనే సెలెక్టర్ పెట్టి దానికి వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని డాట్ అనేది దాంతో మెన్షన్ చేసి దీనికి వాల్యూ ప్రొవైడ్ చేసి మనం స్టైలింగ్ చేసాం. అదే విధంగా ఐడి సెలెక్టర్కి వచ్చేసరికి మనం ఐడి అని ఇవ్వాలి సెలెక్టర్ నేమ్ అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి ఐడి అని ఇచ్చి దీనికి ఏదో ఒకటి నేమ్ పారాగ్రాఫ్ అనో ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు పెట్టుకుని దీన్ని ఈ నేమ్ని హ్యాష్తో పెట్టుకుని మనం స్టైలింగ్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనం చూస్తే విజువల్ స్టూడియో కోడ్లో ఇప్పుడు మనం క్లాస్ అనేది ఇచ్చాం మనం ఇక్కడ ఐడి అని పెట్టుకుని అదే హెడ్డింగ్ ఎలిమెంట్కి ఐడి అని పెట్టుకుని హెడ్డింగ్ అని పెట్టాను. ఇప్పుడు index.cssలోకి వెళ్ళి ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ అనేది క్లాస్ సెలెక్టర్కి ఐడి సెలెక్టర్కి వచ్చేసరికి యాష్ అని పెట్టి కలర్ అనేది నేను రెడ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు సేవ్ చేస్తే రెండింటిని HTML CSSని మనకి రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది ఎందుకంటే ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి మనం దీన్ని చేంజ్ చేసాం. ఐడి సెలెక్టర్ని యూజ్ చేయాలంటే మనకి ఈ ఐడి అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి దీనికి వాల్యూ పెట్టుకుని అదేవిధంగా index.cssలో యాష్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి క్లాస్ సెలెక్టర్ అంటే డాట్ ఐడి సెలెక్టర్ అంటే యాష్ అని చెప్పి దాని వాల్యూ అట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చి దానికి స్టైలింగ్ అనేది అప్లై చేయాలి ప్రాపర్టీ 1 వాల్యూ 1. సో ఇదే విధంగా నెక్స్ట్ మనకి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఉంటుంది మచ్చా. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఏం లేదు ట్యాగ్ నేమ్స్తో స్టైల్ చేయొచ్చు మనం. ద సిఎస్ఎస్ టైప్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఆల్ ద HTML ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ ట్యాగ్ నేమ్స్. అంటే మనం ఏ సెలెక్టర్ ఇవ్వక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందాం ఇప్పుడు మన క్లాస్ సెలెక్టర్ ఇచ్చాం ఐడి సెలెక్టర్ ఇచ్చాం ఇప్పుడు ఏ సెలెక్టర్ ఇవ్వక్కర్లా మీరు ఏం సెలెక్టర్ ఇవ్వకుండా h1 ఈక్వల్ టు నాగసాయి అని పెట్టాం. ఇది కూడా తీసే h1 ఈక్వల్ టు నాగసాయి అని పెట్టాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ ట్యాగ్ నేమ్ తోటే ఈ h1 అనే ట్యాగ్ నేమ్ తోటే మనం స్టైలింగ్ చేయొచ్చు. h1 అని పెట్టి కలర్ ఈక్వల్ టు ఎల్లో అని ఏదో కలర్ ఎల్లో అని పెట్టాను. ఎందుకు పెట్టాను ఇక్కడ మనం ట్యాగ్ నేమ్ ఓన్లీ ఈ ట్యాగ్ నేమ్ తోటి మనం స్టైలింగ్ అనేది చేస్తున్నాం. h1 అని పెట్టి కలర్ ఎల్లో అని పెట్టి సేవ్ చేస్తే మనకి ఎల్లో కింద చేంజ్ అయింది చూసారు కదా మీరు. సో ఇది ట్యాగ్ నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిట్ల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు h1 ఈక్వల్ టు నాగసాయి అన్నమాట. అదేవిధంగా h1 3 టైప్స్ పెడుతున్నాను నాగసాయి h1 ఈక్వల్ టు నాగసాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే h1కి ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ ఇస్తున్నా క్లాస్ 1 ఈక్వల్ టు హెడ్డింగ్ 1 అని చెప్పారు. సో ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ని ఎలా మెన్షన్ చేస్తామని చెప్పాను నేను డాట్ క్లాస్ డాట్ హెడ్డింగ్ 1 అని చెప్పి కలర్ ఈక్వల్ టు పర్పుల్ అని పెట్టాను మచ్చా. సో నెక్స్ట్ దానికి నేను ఐడి సెలెక్టర్ యూజ్ చేసి స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐడి ఈక్వల్ టు హెడ్డింగ్ 2 అని పెట్టి యాష్ ఐడి సెలెక్టర్ని యాష్తో మెన్షన్ చేయాలని చెప్పారు కదా హెడ్డింగ్ 2 అని చెప్పి కలర్ ఈక్వల్ టు రెడ్ అని పెట్టారు.
ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ అని ఉంది. దీన్ని ట్యాగ్ నేమ్ సెలెక్టర్ తో మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఇక్కడ H1, ట్యాగ్ అనేది H1 ఈక్వల్ టు H1 అని పెట్టి కలర్ అనేది కలర్ అనేది ఎల్లో అని ఇద్దాం. ఇప్పుడు మీరు చూస్తే క్లాస్ సెలెక్టర్ యూస్ చేసాం, ఐడి సెలెక్టర్ యూస్ చేసాం, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూస్ చేసాం. సో మనకి క్లాస్ సెలెక్టర్ దానికి పర్పుల్ అప్లై అవ్వాలి, దీనికి రెడ్ అప్లై అవ్వాలి, దీనికి ఎల్లో అప్లై అవ్వాలి. సో ఒకసారి చూద్దాం. చూసారా, మీకు క్లాస్ సెలెక్టర్ యూస్ చేసింది పర్పుల్ అప్లై అయింది, ఐడి సెలెక్టర్ యూస్ చేసింది రెడ్ అప్లై అయింది, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ H1 అప్లై అయింది, ఎల్లో అప్లై అయింది. సో ఇలా మనం సెలెక్టర్స్ ని యూస్ చేసుకోవచ్చు మాట. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఇన్ డీటెయిల్ గా రండి. అసలు సెలెక్టర్స్ అంటే ఏంటి, సెలెక్టర్స్ వల్ల ఎలా మెన్షన్ చేస్తారు ఒక్కోదాన్ని. సో మీరు కూడా డైరెక్ట్ గా మీరు విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టికల్ గా మీకు అర్థమవుతుంది అసలు ఏంటి సెలెక్టర్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతుంది అసలు అనేది మీకు ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుంది. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే. బట్ మీరు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది, మీరు మర్చిపోరు అనమాట. సో వెళ్ళి మీరు ఈ వీడియో చూస్తూ ఇక్కడ పాస్ చేసి వెళ్ళి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఇంకా డీటెయిల్ గా అండ్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ గా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో దట్స్ ఇట్ మచ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వరకు మనం సెలెక్టర్స్ గురించి చూసాం. ఇప్పుడు టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మనకున్న ఈ టెక్స్ట్ ని, ఈ అవుట్పుట్ లో వచ్చిన టెక్స్ట్ ని ఎలా చేంజ్ చేయాలి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో టెక్స్ట్ ప్రాపర్టీస్ లో టెక్స్ట్ అలైన్ మచ్చాం. టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి, ఈ ప్రాపర్టీస్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, ద సిఎస్ఎస్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద హారిజాంటల్ అలైన్మెంట్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ HTML ఎలిమెంట్. అంటే సిఎస్ఎస్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూస్ చేసి మనం అలైన్మెంట్ చేయొచ్చు. అంటే మనకి కాంటెంట్ అనేది ఎక్కడ కావాలి, స్టార్టింగ్ లో కావాలా, లెఫ్ట్ లో కావాలా, రైట్ లో కావాలా అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూస్ చేసి మనం స్పెసిఫిక్ గా పెట్టుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం ఇదే హెడ్డింగ్ ఎలిమెంట్, నాకు ఈ మూడింటిని నేను సెంటర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈ మూడు హెడ్డింగ్ ఎలిమెంట్ని నేను సెంటర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం డివ్ కంటైనర్ లో పెట్టి ఒక్కొక్క దాన్ని కాకుండా మనం మూడింటిని తెచ్చుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డివ్ అనే కంటైనర్ లో పెట్టుకుని మూడింటిని నేను డిస్కస్ చేసాను కదా. కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నింటిని ర్యాప్ చేసి వీటికి అన్నింటికి స్టైలింగ్ చేయొచ్చు ఎట్ ఏ టైం అని చెప్పి డిస్కస్ చేసాం. సో ఈ కంటైనర్ కి క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అని పెట్టాను మచ్చా. కంటైనర్ అని పెట్టి ఈ కంటైనర్ కి స్టైలింగ్ ఇద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి డాట్ కంటైనర్ అని పెట్టుకుని టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూస్ చేసి సెంటర్ అని పెట్టాను. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూస్ చేసి సెంటర్ అని పెట్టాను. సో ఇప్పుడు మరి అబ్జర్వ్ చేస్తే మీకు సెంటర్ కి రావడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా, మీరు ఇక్కడ ఉండాల్సిన కాంటెంట్ అంతా సెంటర్కి వచ్చింది. ఎందుకు వచ్చింది, విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీని యూస్ చేసుకుని మనం సెంటర్ తీసుకురాగలిగాం. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ, దీన్నే టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అంటారు. సో మీరు ఈ కంటైనర్ కే కాదు మచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ కంటైనర్ వద్దు, నేను ఇండివిజువల్ గా ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకురావాలనుకుంటున్నాను. ఈ కంటైనర్ తీసేసి ఈ కంటైనర్ తీసేసి నాకు ఈ కంటైనర్ తీసి హెడ్డింగ్ 1 మాత్రమే నేను టెక్స్ట్ అలైన్ చేయాలనుకుంటున్నాను. సో హెడ్డింగ్ 1 లోకి వెళ్ళి టెక్స్ట్ అలైన్ సెంటర్. చూసారా, టెక్స్ట్ అలైన్ సెంటర్ చేస్తే ఇప్పుడు ఓన్లీ హెడ్డింగ్ ఎలిమెంట్ ఫస్ట్ మాత్రమే సెంటర్కి వచ్చింది. ఎందుకంటే మనం దాని ఒక్కదానికి మాత్రమే స్టైలింగ్ అనేది అప్లై చేస్తాం, మిగతా రెండింటికి అప్లై చేయలేదు. సో అలాగా మీరు ఒక్కొక్క దానికి చేసుకోవాలన్నా మీరు స్టైలింగ్ చేసుకోవచ్చు. ఆర్ మీకు ఈ మూడింటిని ఎట్ ఏ టైం సెంటర్ చేయాలి అంటే డివ్ అనే కంటైనర్ లో ర్యాప్ చేసి డైరెక్ట్ గా ఆ కంటైనర్ ఎలిమెంట్ అనేది స్టైలింగ్ ఇస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ మచ్చా. సో ద నెక్స్ట్ వన్, మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్ గా నోట్స్ అనేది ఇన్ డీటెయిల్ గా ఎవ్రీథింగ్ ఏదైతే చెప్తున్నానో దానికి ప్రాపర్ గా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను మచ్చా. మీరు నోట్స్ కూడా చెక్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అంటే ఏంటి, మనకు వాల్యూస్ ఎలా పెట్టుకోవచ్చు. టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టాను, సెంటర్ పెడితే మధ్యలోకి వచ్చింది, లెఫ్ట్ పెట్టొచ్చు, రైట్ పెట్టొచ్చు. డిస్కస్ చేద్దాం ఒకసారి ప్రాక్టికల్ గా. ఇప్పుడు హెడ్డింగ్ 1 ఉంది కదా, ఈ హెడ్డింగ్ 2 కి టెక్స్ట్ అలైన్ రైట్ అని పెట్టాను మచ్చా. టెక్స్ట్ అలైన్ రైట్ అని పెడితే మీకు చూసారా రైట్ కి అనేది మూవ్ అయింది కాంటెంట్ అనేది. ఎందుకంటే లెఫ్ట్ అయితే ఇది, సెంటర్ రైట్. సో ఈ విధంగా మనం టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూస్ చేసి మన కాంటెంట్ ని మ్యానిపులేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. సో అదే విధంగా మనం కలర్ ప్రాపర్టీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కలర్ అంటే ఏంటి, కలర్ ప్రాపర్టీస్ ఇచ్చి మనం ఈ కలర్ పెట్టుకోవచ్చు అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన కలర్ ప్రాపర్టీ అంటే మన కలర్ ప్రాపర్టీని యూస్ చేసి ఆ కాంటెంట్ యొక్క కలర్, ఆ టెక్స్ట్ యొక్క కలర్ ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లియర్ గా రాసాం, ద సిఎస్ఎస్ కలర్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ కలర్ ప్రాపర్టీ స్పెసిఫై చేయొచ్చు అండ్ చేంజ్ చేయొచ్చు.
ఇక్కడ చూడండి మెయిన్ హెడ్డింగ్ కలర్ బ్లూ అని, కలర్ గ్రే అని, ఇలా మీకు నచ్చిన కలర్స్, మనకు సో మెనీ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ ఏదైనా మనం వాల్యూ కింద పెట్టుకోవచ్చు. కలర్ అనే ప్రాపర్టీ పెట్టి దానికి వాల్యూ కింద కలర్స్ నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ మచ్చ. ఫాంట్ ఫ్యామిలీ అంటే మీకు యూఆర్ఎల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఆర్ఎల్ అనేది మన సిఎస్ఎస్ లో ఇంక్లూడ్ చేసుకుని కంట్రోల్ సి కాపీ చేసుకుని మన సిఎస్ఎస్ లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుని ఈ ఫాంట్ ఫ్యామిలీ, ఎందుకంటే మనం ఫాంట్ ఫ్యామిలీస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ యూఆర్ఎల్ అనేది మీరు డైరెక్ట్ గా గూగుల్ ఫాంట్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా యూఆర్ఎల్ కాపీ చేసుకోవచ్చు. అది మనం డైరెక్ట్ గా నేను కాపీ చేసి పెట్టేశాను ఇక్కడ డైరెక్ట్ గా దీంట్లోనే కాపీ చేసి పెట్టేశాను. సో మీరు యూఆర్ఎల్ కాపీ చేసుకుని దాంట్లో పేస్ట్ చేసుకుని మీరు డైరెక్ట్ గా ఫాంట్ ఫ్యామిలీని చేంజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నాకు ఫాంట్ ఫ్యామిలీ అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి మచ్చ. లైక్ రోబోటో ఉంటుంది, కేవియట్ ఉంటుంది, లాబ్స్టర్ ఉంటుంది, బ్రీ సెరిఫ్ ఉంటుంది, మోనోటోన్ ఉంటుంది, ప్లే ఫేర్, డిస్ప్లే ఎస్సీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఫాంట్స్ అనేది ఇన్ డీటెయిల్ గా చూడొచ్చు. టూరిజం అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడ్డింగ్ 1 కి ఫాంట్ ఫ్యామిలీ అనేది నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఫాంట్ ఫ్యామిలీ అని ప్రాపర్టీ ఇచ్చి దీనికి వాల్యూ కింద నేను ఇక్కడ ఏదో ఒక ఫాంట్, ఏ ఫాంట్ పెడదాం, లోబ్స్టర్ పెడదాం. దీన్ని డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయాలి మచ్చ. లోబ్స్టర్ అని పెడితే మీకు చూసారా ఫాంట్ అనేది డిస్ప్లే చేంజ్ అయింది. ఎందుకైందంటే మనం ఈ యూఆర్ఎల్ ని దీంట్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఈ ఫాంట్స్ అనేవి చేంజ్ అయినాయి. లేదంటే ఈ యూఆర్ఎల్ ని మనం ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ యూఆర్ఎల్ ను మనం తీసేసాం. ఇక్కడ ఇది వద్దు మనకి, ఈ యూఆర్ఎల్ తో పని లేదు, దీన్ని తీసేస్తాం. ఇప్పుడు చేసినా మనకి ఫాంట్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఆ యూఆర్ఎల్ మన దాంట్లో ఇంక్లూడ్ చేస్తేనే, ఇంపోర్ట్ చేసుకుంటేనే మన ఫాంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇదే విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. లైక్ లోబ్స్టర్ ఇప్పుడు చూసాం. అదే విధంగా మనకి టూరిజం మోనోటోన్ పెడదాం. నెక్స్ట్ ఐడి అట్రిబ్యూట్ కి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసరికి మోనోటోన్ పెడదాం. ఫాంట్ ఫ్యామిలీ మోనోటోన్. సో ఈ విధంగా పెడితే మనకి ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయ్యి చూసారా నాగసాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి మధ్య. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఏ ఫాంట్ పెడితే ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఇన్ డీటెయిల్ గా నోట్స్ లో ప్రొవైడ్ చేశాను. అసలు ఫాంట్ ఫ్యామిలీ ఏ ఫాంట్ పెడితే ఎలా వస్తుంది అనేది కూడా మనం డీటెయిల్ గా నోట్స్ లో మెన్షన్ చేశాను. సో ఒకసారి మీరు డైరెక్ట్ గా విజువల్ స్టూడియో కోడ్ లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు విజువల్ గా చూడగలుగుతారు ఎలా అవుతుంది, ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏం రాదు మచ్చ. సో నెక్స్ట్ వన్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఈ ఫాంట్ సైజ్ ప్రాపర్టీని యూస్ చేసి మనం ఎలా కనబడాలి, మనకు ఫాంట్ సైజ్ ఎంత ఎంత వెయిట్ తో కనబడాలి, అండ్ ఎంత పెద్దగా కనబడాలి, ఎంత చిన్నగా కనబడాలి, అదంతా మనం ఫాంట్ సైజ్ ప్రాపర్టీని యూస్ చేస్తాం. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాం, ద సిఎస్ఎస్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్. సైజ్ ఆఫ్ ద ఫాంట్ ని స్పెసిఫై చేస్తుంది ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ప్రాపర్టీ నాకు ఫస్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక 100 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి మీకు రెండింటి కన్నా అది పెద్దగా కనబడుతుంది. ఫస్ట్ ఇది చూసారా నాగసాయి అనేది ఎంత పెద్దగా కనబడిందో. మనం ఫాంట్ సైజ్ ని మెన్షన్ చేసేటప్పుడు పిక్సెల్స్ అనేవి ఇవ్వాలి మచ్చా. మీరు మెయిన్ గా గుర్తుపెట్టేసుకోండి. ఫాంట్ సైజ్ ని మెన్షన్ చేసినప్పుడు వాల్యూ పక్కన పిక్సెల్ పిఎక్స్ అనేది మెన్షన్ చేయాలి. సో పిక్సెల్ మెన్షన్ చేస్తేనే మీకు ఫాంట్ సైజ్ అనేది అప్లై అవుతుంది. 100 అని పెట్టేస్తే మీకు అప్లై అవ్వదు. ప్రీవియస్ గా దాని డిఫాల్ట్ గానే ఉండిపోతుంది. ఎప్పుడైతే మీరు పిక్సెల్ పెడతారో అప్పుడు మాత్రమే మీకు ఫాంట్ సైజ్ అనేది అప్లై అవుతుంది. సో ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి మీకు. ఇదే విధంగా మీకు ఎలా అయినా పెట్టుకోవచ్చు. మీకు చిన్నగా కనబడాలంటే తగ్గించుకోవచ్చు, పెద్దగా కనబడాలంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు అదే 20 పిక్సెల్ పెడితే మీకు చాలా చిన్నగా కనబడుతుంది. అదే 10 పిక్సెల్ పెట్టాను, 10 పిక్సెల్ పెడితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. 10 పిక్సెల్ పెడితే చూసారా ఎంత చిన్నగా కనబడిందో. సో ఈ విధంగా మనం ఫాంట్ సైజ్ ఐదర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వన్ ఫాంట్ స్టైల్. అంటే మనకి ఫాంట్ స్టైల్ అనేది ఎలా కనబడాలి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీని యూస్ చేసి మనం స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ మెన్షన్ చేస్తారు, ద సిఎస్ఎస్ ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద ఫాంట్ స్టైల్ ఫర్ ఎ టెక్స్ట్. యూ కెన్ యూజ్ వన్ ఆఫ్ ద బిలో వాల్యూస్ ఆఫ్ ద ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ వాల్యూ. మనం ఈ వాల్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్ గా ఉండాలా, ఇటాలిక్ గా ఉండాలా, ఆబ్లిక్ గా ఉండాలా అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ ఫాంట్ సైజ్ అనేది నాకు ఒక 40 పిక్సెల్ కావాలి అండ్ నార్మల్ గా ఉండాలి. ఫాంట్ స్టైల్ వచ్చేసరికి ఇటాలిక్ గా ఉండాలి అనుకుంటున్నా. ఇటాలిక్ అంటే మీరు ఫాంట్ సైజ్ చూడండి,
నాగసాయి మీకు ఇక్కడ డిఫరెన్స్ కనబడుతుంది కదా దీనికి ఇప్పుడు నాగసాయి దీన్ని చూడండి. ఇప్పుడు ఇటాలిక్ అప్లై చేస్తాను. ఇటాలిక్ అప్లై చేసినప్పుడు ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదే ఫాంట్ స్టైల్ ప్రాపర్టీని ఐడి అట్రిబ్యూట్ కూడా ఇస్తున్నా. ఫాంట్ సైజ్ ఇటాలిక్ అని మెన్షన్ చేస్తే 1 minute HTML సేవ్ CSS ఫాంట్ సైజ్ అని ఇచ్చా, ఫాంట్ స్టైల్. సో దట్స్ వై ఇది అప్లై అవ్వలేదు. ఫాంట్ స్టైల్ అని ఇస్తే ఇప్పుడు చూసారు మీరు నాగసాయి అనేది ఇటాలిక్ గా చేంజ్ అయింది. సో ఈ విధంగా ఫాంట్ స్టైల్ ని యూజ్ చేసి మనం నార్మల్ గా కనబడాలా, ఇటాలిక్ గా కనబడాలా, ఆబ్లిక్ గా కనబడాలా అనేది మనం స్పెసిఫై చేయొచ్చు ఫాంట్ ని. సో నెక్స్ట్ వన్ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ మచ్చ. ఫాంట్ వెయిట్ అంటే మనకి క్యారెక్టర్స్ అనేవి ఎంత థిక్ గా కనబడాలి ఆర్ ఎంత థిన్ గా కనబడాలి అనేవి ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం స్పెసిఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ అవుట్పుట్ లో చూసుకుంటే నాకు నాగసాయి అనేది బోల్డ్ గా కనబడాలి. ఫాంట్ వెయిట్ అనేది దీనికి ప్రాపర్టీ బోల్డ్ అని ఇస్తాను. బోల్డ్ అంటే బాగా థిక్ గా కనబడాలి అని. ఇప్పుడు చూడండి ఇది అంత స్పెసిఫిక్ గా లేదు. సో ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ అని ఇచ్చా. ఇక్కడ నా వ్యవసాయం అనేది చూసారా బోల్డ్ అయింది. సో అదేవిధంగా మీకు ఫాంట్ వెయిట్ అనేది మీకు 100 నేను 100 ఇచ్చా. 100 ఇస్తే మీరు చూడండి నాగసాయి. సో అబ్జర్వ్ గమనించారా మీకు బోల్డ్ ఇచ్చినప్పుడు నార్మల్గా ఇచ్చినప్పుడు డిఫరెన్స్ కనబడుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు నాగసాయి అని ఉంది, దీన్ని 100 అని ఇస్తా. ఫాంట్ వెయిట్ అనేది 100 అని ఇస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అది ఎలా కనబడుతుందో. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం క్యారెక్టర్స్ ఎంత థిక్గా కనబడాలి అని ఎంత థిన్గా కనబడాలి అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మనం 500 ఇచ్చాం. ఇప్పుడు అదే ఫాంట్ ఫ్యామిలీకి ఐడి అట్రిబ్యూట్కి 100కి బదులు 500 ఇచ్చాం. ఇప్పుడు చూడండి మనం సప్లై అవ్వలేదు. సేవ్ నాగసాయి. అదేవిధంగా బోల్డ్ అని ఇచ్చా. ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇచ్చా. 500 కాకుండా బోల్డ్ అని ఇచ్చా. ఇప్పుడు చూసారు మీకు ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అనేది. సో ఈ విధంగా మనం ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసి క్యారెక్టర్స్ అనేవి ఎంత థిక్ గా ఎంత థిన్ గా కనబడాలి అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వన్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ మచ్చ. టెక్స్ట్ డెకరేషన్ అంటే ఏం లేదు, మనకు కనబడుతుంది కదా నాగసాయి అని నాకు నా హెడింగ్ ఎలిమెంట్ కనబడుతుంది. సో దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. అయితే దానికి అండర్లైన్ ఇవ్వచ్చు, ఆర్ ఓవర్ లైన్ ఇవ్వచ్చు, ఆర్ లైన్ త్రూ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ హెడింగ్ ఎలిమెంట్ ఉంది. సో ఈ హెడింగ్ ఎలిమెంట్ కింద నాకు ఒక లైన్ కావాలి, అండర్లైన్ కావాలి, స్పెసిఫై చేసుకోవచ్చు. అది దీనిపైన ఒక లైన్ కావాలి, ఓవర్ లైన్ పెట్టుకోవచ్చు. సో దీన్ని స్ట్రైక్ చేస్తూ ఒక లైన్ కావాలి, అది పెట్టుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. సో ఒకసారి మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ ఉంది. టెక్స్ట్ డెకరేషన్ అని ప్రాపర్టీ అండర్లైన్ ఇచ్చాం. ఫస్ట్ దానికి అండర్లైన్ అని ఇచ్చాం. సో నెక్స్ట్ దానికి టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీకి అండర్లైన్ బదులు ఓవర్ లైన్ అని ఇద్దాం. సో దాని నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీకి లైన్ త్రూ అని ఇద్దాం. సో ఈ విధంగా ఓ దానికి అండర్లైన్ ఇచ్చాం, ఓ దానికి ఓవర్ లైన్ ఇచ్చాం, ఓ దానికి లైన్ త్రూ ఇచ్చాం. అవుట్పుట్ లో చూసుకుంటే మీకు చూసారా ఫస్ట్ దానికి అండర్లైన్ లైన్ నేమ్ కింద టెక్స్ట్ డెకరేషన్ అనేది వచ్చింది, నేమ్ పైన వచ్చింది ఓవర్ లైన్ ఇచ్చాం కాబట్టి. లైన్ త్రూ ఇచ్చాం కాబట్టి లైన్ ఈ నేమ్ ని స్ట్రైక్ ఆఫ్ చేస్తూ ఒక లైన్ అనేది వచ్చింది. సో ఈ విధంగా టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం టెక్స్ట్ ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఐదర్ అండర్లైన్ ఇవ్వచ్చు, ఓవర్ లైన్ ఇవ్వచ్చు, లైన్ త్రూ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ సిఎస్ఎస్ లో ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి ఉంటాయని డిస్కస్ చేసాం మచ్చా. లైక్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లో అసలు సిఎస్ఎస్ సింటాక్స్ అంటే ఏంటి మనం ప్రీవియస్ గా చూసాం. హెడింగ్ ఎలిమెంట్స్ కి సింటాక్స్ ఉంటుంది. హెడింగ్ ఎలిమెంట్ సింటాక్స్ ఏంటి, స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో కాంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది అని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు సిఎస్ఎస్ సింటాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. సెలెక్టర్ ఉంటుంది, ఐదర్ అది క్లాస్ సెలెక్టర్ అయినా, ఐడి సెలెక్టర్ అయినా, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అయినా, ఏదైనా సెలెక్టర్ అంటే వాల్యూ అనేది మన HTML లో సెలెక్టర్ కి క్లాస్ సెలెక్టర్ కి ఇచ్చిన వాల్యూని ఇక్కడ ఐదర్ క్లాస్ సెలెక్టర్ అయితే డాట్ తో, లేకపోతే ఐడి సెలెక్టర్ అయితే యాష్ తో, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అయితే ఆ ట్యాగ్ నేమ్ తో స్పెసిఫై చేసి దానికి ప్రాపర్టీస్ ని వాల్యూస్ ని ఇచ్చి సిఎస్ఎస్ స్టైల్స్ ని అప్లై చేయొచ్చు HTML ఎలిమెంట్స్ కి అని డిస్కస్ చేసాం. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ లో మెయిన్ గా క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, టైప్ సెలెక్టర్ ఉంటాయని డిస్కస్ చేసి ఈ మూడింటి గురించి. క్లాస్ సెలెక్టర్ ని డాట్ తో డినోట్ చేస్తారనుకున్నాం, ఐడి సెలెక్టర్ ని యాష్ తో డినోట్ చేస్తారనుకున్నాం, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ని
ట్యాగ్ నేమ్ తో అయితే అది హెడ్డింగ్ ఎలిమెంట్ అయితే H1 తో, పి ఎలిమెంట్ అయితే పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయితే P తో, బటన్ ఎలిమెంట్ అయితే BUTTY బటన్ తో ఈ విధంగా స్టైలింగ్ చేస్తామని డిస్కస్ చేసాం. దీనికో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఏదైనా టెక్స్ట్ ని HTML త్రూ పెట్టామంటే దాన్ని సిఎస్ఎస్ యూస్ చేసి ప్రాపర్టీస్ యూస్ చేసి స్టైలింగ్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తాం. దాంట్లో టెక్స్ట్ స్టైలింగ్ ప్రాపర్టీని యూస్ చేసి ఐదర్ సెంటర్ చేయొచ్చు, రైట్ పెట్టొచ్చు ఆర్ లెఫ్ట్ పెట్టొచ్చు అనుకున్నాం. అదేవిధంగా కలర్ అప్లై చేసి కలర్ ని చేంజ్ చేయొచ్చు అనుకున్నాం. ఫాంట్ ఫ్యామిలీ అంటే మనకి ఫాంట్ అనేది ఎలా కనబడాలి, ఏ ఫ్యామిలీలో కనబడాలి, ఐదర్ అది రోబోటో, కేవియట్, లోబ్స్టరా, ఈ విధంగా ఫాంట్ ఫ్యామిలీ చూసాం. ఫాంట్ సైజ్ అంటే మన ఫాంట్ సైజ్ ఎంత కనబడాలి, పెద్దగా కనబడాలా, చిన్నగా కనబడాలా అనేది డిస్కస్ చేసాం. ఫాంట్ స్టైల్ ఎలా కనబడాలి, ఏ స్టైల్లో కనబడాలి, నార్మల్ గా కనబడాలా, ఇటాలిక్ ఆబ్లిక్ అనేది ఫాంట్ స్టైల్లో స్పెసిఫై చేసాం. అదేవిధంగా ఫాంట్ వెయిట్ మనకి క్యారెక్టర్స్ అనేవి ఎలా కనబడాలి, థిక్ గా కనబడాలా, తిన్నగా కనబడాలా అనేది డిస్కస్ చేసాం. టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేసి క్యారెక్టర్స్ ని ఓవర్ లైన్ పెట్టొచ్చా, అండర్ లైన్ పెట్టొచ్చా, లైన్ త్రూ ఇవ్వచ్చా అనేది డిస్కస్ చేసాం. సో ఇది మా టుడే టాపిక్స్. ఈ టాపిక్స్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఇన్ డీటెయిల్ గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో మీరు ప్రతి వీడియో ఏ వీడియో మిస్ కాకండి. ఒక వీడియో మిస్ అయినా దానికి రిలేటెడ్ నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. సో నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు HTML అనుకోవచ్చు, HTML లో ఎయిట్ ఎలిమెంట్స్ చెప్పి CSS స్టార్ట్ చేశాడు ఏంటా అని. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ వే. ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ ని ఎలా క్రియేట్ చేస్తామో తెలిసింది మనకి. ఆ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ని CSS యూస్ చేసి ఎలా స్టైల్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్ గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి దానికి రిలేటెడ్ గా నేర్చుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అప్కమింగ్ సెషన్ లో కూడా మనకి ఇన్ డీటెయిల్ గా దీనికి రిలేటెడ్ నెక్స్ట్ టాపిక్స్ ఉంటాయి. సో ఎవరు మిస్ కాకండి. మాన్స్టాక్ విత్ ఇన్ 3 to 4 మంత్స్ లో ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన అకౌంట్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ అనేది ఇన్ డీటెయిల్ గా చెప్తాను. మీకు అసలు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మీకు అసలు 0% నాలెడ్జ్ ఉన్న ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మిమ్మల్ని ఒక మాన్స్టాక్ డెవలపర్ గా మీకు అంత నాలెడ్జ్ వచ్చేలాగా తీర్చిదిద్దే బాధ్యత నాది. సో మీరు చేయాల్సిందల్లా మీరు అకౌంట్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. చెప్పినట్టు ఫాలో అవ్వండి ప్రతి టాపిక్ ని. అండ్ మీకు డీటెయిల్ గా నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంత డీటెయిల్ గా నాకు తెలిసి ఎవరు ప్రొవైడ్ చేసి ఉండరు. నేను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ రిలేటెడ్ నోట్స్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ నోట్స్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ లాస్ట్ వీడియో ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా మన డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దట్స్ ఇట్ మచాస్. సో ఇప్పటి నుంచైనా కాన్సన్ట్రేటెడ్ గా ఉండండి. ఏదో ఒక టెక్నాలజీ మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. ఎందుకంటే బయట సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. సో మీరు ఇప్పటి నుంచి సీరియస్ గా తీసుకుంటేనే మీరు గ్రాడ్యుయేషన్ అయ్యే లోపు ఒక పొజిషన్ లో ఉంటారు. ఇప్పుడు వెబ్3కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది మచా. మీరు ఏ స్టార్ట్అప్ తీసుకున్నా మీకు మీకు మాన్స్టాక్ డెవలప్మెంట్ వస్తే అప్రాక్సిమేట్లీ 8 to 11 lakhs పర్ యానం మీకు శాలరీ అనేది ఇచ్చి తీసుకుంటారు. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది వెబ్3కి. సో దట్స్ ఇట్ మచస్. హ్యాపీ కోడింగ్. ఆల్ ది బెస్ట్ అందరికి. డిస్కస్ ఎవరైనా